హాయ్ ఎవ్రీవన్, వీకెండ్ కదా ఏదైనా స్పెషల్గా చేద్దామని అనుకున్నాము. మా ఇంట్లో అయితే బిర్యానీ చేయమని అన్నారు. సరే అని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని గుత్తి వంకాయ బిర్యానీ చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా 1/2 kg వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చెక్క, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 యాలకులు, నువ్వులు, మరాఠీ మొగ్గ అన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజు టొమాటో ముక్కలు, 4 ఎండుమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారము, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ వంకాయల్లోకి ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఒక 5 నుంచి 6 నిమిషాల దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మిగిలిన పేస్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసి పెట్టుకోవాలి. సగం వరకు నీటిని తీసుకొని కొద్దిగా ఆయిల్, కొత్తిమీర, చెక్క, ఉప్పు, సాజీరా, యాలకులు వేసుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ బాయిల్ అయ్యాక 700 గ్రాముల బాస్మతి రైస్ని వేసుకొని 80% ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీకి సరిపడా ఒక బౌల్లో తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగంత ఆయిల్, ఉడికించి పెట్టుకున్న రైస్, 1 లేయరు రెడీ చేసి పెట్టుకున్న వంకాయ కర్రీ, మిగిలిన రైస్ కూడా వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా నేనైతే ఈ నీళ్ళ గిన్నె పెట్టుకున్నాను. ఇలా 10 నుంచి 15 నిమిషాలు కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడిగా వడ్డించుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మా ఇంట్లో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.